ఆంధ్రప్రదేశ్లో అమరావతిని పరిపాలనా రాజధానిగా పునరుద్ధరించే దిశగా కీలక అడుగు పడింది. కాసేపట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అమరావతిలో పురపరిపాలన భవనం ప్రారంభం కానుంది. ఈ కార్యాలయం ద్వారా రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మరియు ఇతర పట్టణాభివృద్ధి విభాగాలు ఇకపై అమరావతిని కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. ఇది అమరావతి అభివృద్ధి పునఃప్రారంభానికి ప్రతీకగా భావించబడుతుంది. ఈ వేడుకకు రైతులను ప్రత్యేకంగా ఆహ్వానించడం ప్రభుత్వం రైతు సహకారానికి ఇచ్చే ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అమరావతిని పరిపాలనా రాజధానిగా పునరుద్ధరించే దిశగా కీలక అడుగు పడింది. కాసేపట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అమరావతిలో పురపరిపాలన భవనం ప్రారంభం కానుంది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ అందిస్తారు. నాగకిషోర్, చెప్పండి. మాన్సా, థ్యాంక్ యూ. ఈ రోజు అమరావతి రాజధానిలో మొట్టమొదటి శాశ్వత భవనం ఏదైతే ఉందో ఆ భవన నిర్మాణానికి సంబంధించి పనులన్నీ పూర్తయ్యాయి. ఈ రోజు ఉదయం 9:54 ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ భవనాన్ని సిఆర్డీఏ తోటి కలిసి, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తోటి కలిసి చంద్రబాబు నాయుడు ప్రారంభోత్సవం చేయనున్నాడు. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ భవనం మొత్తం కూడా 3.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తం 4.32 ఎకరాల విస్తీర్ణంలో ఈ నూతన భవనాన్ని సిఆర్డీఏ అధికారులు నిర్మించారు. దగ్గరగా 300 వాహనాల వరకు పార్కింగ్ చేసుకునేందుకు కూడా వీలుండే విధంగా ఈ భవనం ఏదైతే ఉందో ఈ భవనాన్ని నిర్మించడం జరిగింది. భవనం ముందు భాగంలో అమరావతి సింబల్ వచ్చే విధంగా కూడా ఏ ఆకారంలో భవనం నిర్మాణాన్ని అయితే చేపట్టడం జరిగింది. అదేవిధంగా భవనం పైన 100 అడుగులు ఎత్తైన జాతీయ జెండాని ఐరన్ రాడ్ తోటి సహా ఏర్పాటు చేయడం జరిగింది. 2017లోనే ఈ సిఆర్డీఏకి సంబంధించి శాశ్వత భవనాలు ఇప్పటి వరకు కూడా మనం సెక్రటరియట్ చూసుకున్నాం, అసెంబ్లీ చూసుకున్నాం, ఇవన్నీ కూడా టెంపరరీగా ఉన్నప్పటికీ శాశ్వత భవన నిర్మాణం 2017లో జరిగింది. తర్వాత 2019 పరిస్థితుల్లో జగన్ రావడం ఆ అమరావతి పనులన్నీ కూడా ఆగిపోవడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత పనులన్నీ కూడా వేగం పుంజుకున్నాయి. 8 నెలల కాలంలోనే ఈ భవనాన్ని పూర్తి చేసేలాగా ప్రణాళికలు రూపొందించి ఈ రోజు గడిచిన 8 నెలలుగా నిర్విరామంగా పనులని చేసేసి ఇప్పుడు ఈ భవనాన్ని అయితే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ప్రతిరోజు 500 మంది పైగా కార్మికులు ఈ భవన నిర్మాణం కోసం కష్టపడ్డట్టుగా కూడా ఇప్పటికే మంత్రి ప్రకటన చేయడం జరిగింది. ఇంజనీర్లు, సాంకేతిక నిపుణుల సహకారంతో ప్రపంచం గర్వించదగ్గ సిఆర్డీఏ భవనాన్ని అయితే కూడా చెప్తా ఉన్నారు. ఈ కార్యాలయం మొత్తం 7 ఫ్లోర్లలో కూడా నిర్మాణాన్ని అయితే చేపట్టడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా మొదటి అంతస్తులో చూసుకున్నట్లయితే సిఆర్డీఏ కాన్ఫరెన్స్ హాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 2, 3, 5 అంతస్తుల్లో సిఆర్డీఏకి సంబంధించినటువంటి కార్యకలాపాలు నిర్వహించేందుకు కూడా సిఆర్డీఏ ఉద్యోగులు ఉండేందుకు కూడా ఆ కార్యాలయాన్ని 2, 3, 5 భవనాలకు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 4వ అంతస్తులో మున్సిపల్ శాఖ డైరెక్టరేట్ కి సంబంధించినటువంటి కార్యాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది. 6వ అంతస్తులో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కి సంబంధించినటువంటి కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 7వ అంతస్తులో మున్సిపల్ శాఖ మంత్రి కార్యాలయం, అదేవిధంగా ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసేసి ఇప్పుడు ఇక్కడ నుంచి సిఆర్డీఏకి సంబంధించి పనులన్నీ కూడా ముందుకు వెళ్లేందుకు కూడా అధికారులు చర్యలు చేపట్టారు. అదేవిధంగా ఏదైతే ఈ అమరావతి ప్రాంతానికి సంబంధించి రైతులు ఎవరైతే ఉన్నారో రైతులు చేసి వాళ్ళందరూ కూడా విజయవాడకి వెళ్ళాలి అంటే వాళ్ళకి అక్కడ సంబంధించినటువంటి రైతులకు సంబంధించిన సమస్యలు ఏమైనా పరిష్కరించాలంటే అదంతా కూడా దూరంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ సరౌండింగ్స్ రైతులందరూ కూడా వాళ్ళ పనుల్ని దగ్గరగా చేసుకునేందుకు కూడా వెసులుబాటు కల్పించడానికి ఈ భవనాన్ని ఏర్పాటు చేశారని చెప్పి కూడా మంత్రి ప్రకటించడం జరిగింది. ఈ భవన ప్రారంభోత్సవానికి ఇప్పటికే ఎవరైతే ఈ రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చున్నారో ఆ భూముల రైతులకు కూడా ఆహ్వానాలు పంపించడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ అమరావతి భవన నిర్మాణం పూర్తయిన సందర్భంగా సిఆర్డీఏ మొదటి శాశ్వత భవనాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. మనసా. ఓకే, థ్యాంక్ యూ నాగకిషోర్.